23 అమలు జరిగితే నువ్వు 23 అమలు జరగాల్సింది కాదు, నువ్వు 42 అమలు చేయాలి. లేదా కనీసం నువ్వు 23 కంటే ఇంకోటి పెంచాలి. ఎందుకు పెంచాలి? ఇప్పటి వరకు కోర్టు ద్వారా కొన్ని తాత్కాలికంగా అడ్డంకులు 50% మించద్దనే కదా. ఇప్పటి వరకు కోర్టు ద్వారా వచ్చిన అడ్డంకులు 50% మించద్దనే కదా. మరి 50%కి మీరు కట్టుబడి ఉంటే 49% వరకైనా తీసుకురావాలి కదా. 49% రిజర్వేషన్ అంటే 24% ఇవ్వవచ్చు కదా. మీరే 56% జనాభా బీసీలు దన్నదని మీ లెక్కలు చెప్పిండ్రు కదా. మీరే 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి అంగీకరించారు కదా. 42% రిజర్వేషన్లు ఇచ్చినాకనే ఎన్నికలకు పోతామని చెప్పి వాగ్దానం చేసి నమ్మించి ఓట్లు వేయించుకున్నారు కదా. మరి 2019లో 23% అని అమలు జరిగింది. మీరు 17% పోవడానికి నమ్మక ద్రోహం కాకపోతే మరొకటి ఏంటి? ఈ పరిస్థితిలో కనీసం 2019లో 23 అమలు జరిగితే కోర్టుది తాత్కాలిక అడ్డంకి వచ్చిందనే పేరు చెప్పదలుచుకున్నా కూడా మీరు 49% రిజర్వేషన్లు ఇవ్వడానికి సిద్ధపడ్డా 50 దాటద్దన్నది కానీ 50 వరకు చేసిన అభ్యంతరం ఉండేది కాదు కదా. ఎగ్జాంపుల్ ముస్లింలకు రాజశేఖర్ గారి ప్రభుత్వం, స్వర్గీయ రాజశేఖర్ ప్రభుత్వం 5% రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు 5% రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల 51% అవుతుంది కాబట్టి 5% రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల 51% అవుతుంది కాబట్టి ఇది చెల్లనేరదు, 50 కంటే మించి చెల్లనేరదు అన్నారు. కాబట్టి 5ను 4 చేసి 50 చేశారు కదా. 5ను 4 చేసి 50 చేశారు కదా. అంటే 50% వరకైనా కూడా రిజర్వేషన్లు దాటినట్టు కాదు కదా. మరి 50% రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటే మీరు 25 ఇవ్వాలి. 50% కంటే 1% తగ్గించాలనుకుంటే మీరు 24 ఇవ్వాలా. అంతకుముందు ఎన్నికలు జరిగిన ప్రకారం 23 ఇవ్వాలా. అంతకుముందు ఎన్నికల ప్రకారం 23 లేవు. ఎస్సీ ఎస్టీలకు 25 పోతే 24% ఇస్తే 49 అవుతుంది, 24 ఇవ్వాలి. లేదా 50% మించద్దు, 50% వరకు ఇచ్చినా కూడా అభ్యంతరం లేదని చెప్పి గతంలోనే ఎన్నికల హైకోర్టు తీర్పు చెప్పింది కాబట్టి ముస్లిం రిజర్వేషన్ విషయంలో మీరు 25 ఇవ్వాలి. అంటే న్యాయబద్ధమైన వాటా 42 56 రావాలి. మీరు ఒప్పుకున్న దాని ప్రకారం 42 రావాలి. గత ఎన్నికల ప్రకారం 23 రావాలి. లేదా 24 ఇస్తే 49 అవుతుంది. 25 ఇచ్చినప్పుడు 50 మాత్రమే అవుతుంది, 50 దాటాలి. అంటే ఇవన్నీ గవర్నమెంట్కు తెలియక మోసం చేసింది అనుకోట్లా. అవును, మేము నమ్మించాం, మేము గద్దెనెక్కాం, ఇప్పుడు మాకేం కాదులే అనే పద్ధతిలో ఒక దుర్మార్గమైన ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినట్టున్నది. దానికి కారణం జూబ్లీస్ ఎన్నికల్లో ఎప్పుడైతే కాంగ్రెస్ అభ్యర్థిగా మా బలహీన వర్గాల బిడ్డ గెలిచాడో ఆ గెలుపు మొత్తం కాంగ్రెస్ గెలుపు కానీ భావించుకుంటుంది. ఆ గెలుపు రేవంత్ రెడ్డి గెలుపు కాదు నేను అనుకుంటున్నా. ఆ గెలుపు కాంగ్రెస్ గెలుపు కాదు, అది నా బలహీన వర్గాల గెలుపు మాత్రమే. ప్రత్యర్థులు 2 ఉన్నత వర్గాల సామాజిక వర్గాల వాళ్ళు, బలహీన వర్గాల్లో ఒక భావోద్రేకం వచ్చింది. ఎస్, మా బిడ్డను మేము గెలిపించుకుంటామని చెప్పి ఆలోచన పెరిగింది. దానికి దళితులు, పేద వర్గాలు కూడా తోడైండ్రు. అక్కడ గెలుపు సాధ్యమైంది. ఆ గెలుపు నా బలహీన వర్గాల గెలుపు, నా తమ్ముడు అనిల్ గెలుపు. కానీ ఇది కాంగ్రెస్ గెలుపు, రేవంత్ రెడ్డి గెలుపు అనుకొని చెప్పి ఇక కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒప్పించుకొని ఇప్పుడే మేము ఇక కాంగ్రెస్ మొత్తం గెలుస్తుందని చెప్పి ఇక్కడ 50% బీసీలు, ఒక బీసీ బిడ్డ గెలుపు టోటల్ గా ఉండబడే ఒక 2 కోట్లకు పైగా ఉండబడే నా బీసీల జీవితాలకు నష్టం తెచ్చే విధంగా రేవంత్ రెడ్డి గారి సర్కార్ కుట్ర చేస్తున్నది. ఖచ్చితంగా ఈ కుట్రను ఛేదించడం కోసం, నా బలహీన వర్గాల హక్కుల్ని పరిరక్షించడం కోసం జరిగే ప్రతి పోరాటంలో నా సోదరుడు శ్రీనివాస్ గౌడ్ గారి నాయకత్వంలో, నా బీసీ జేఏసీ నాయకత్వంలో ఈ 42% రిజర్వేషన్లు అమలు జరిగేంత వరకు, అదే సమయంలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు చట్టబద్ధంగా అమలు చేసేంత వరకు జరిగే ప్రతి పోరాటంలో ఎంఆర్పిఎస్ భాగస్వామ్యం అవుతుంది. ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారి సర్కారుకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, గుర్తు చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. మీ పాత్ర మీరు పోషించడంలో విఫలమయ్యారు. మీ బాధ్యతను సక్రమంగా నెరవేర్చడంలో నిర్లక్ష్యం వహించారు. మీరు 1-2 సార్లు కేంద్రం మీద ఒత్తిడి పెడతామనే పేరుతో జంతర్ మంతర్ వద్ద ధర్నాకి వెళ్ళారు. కానీ
అదే మాట ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ గారితో లేదా 243 మందికి పైగా ఉండబడే కాంగ్రెస్ మిత్రపక్షాల ఎంపీలతో పార్లమెంట్లో మాట్లాడించకపోవడం అనేది ఇది మీ బాధ్యత మీరు నెరవేర్చడంలో విఫలమైందనడానికి సాక్ష్యం కాదా? మీ పాత్ర నిజాయితీగా పోషించలేదు అనడానికి ఇది సాక్ష్యం కాదా? అదే సమయంలో కాంగ్రెస్ బీజేపీ కలిస్తే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం వెతకడానికి అవకాశం ఉంది కదా. కాంగ్రెస్ బీజేపీ ఏమన్నా కలవకుండా ఉన్నదా? ఇక్కడ ఈరోజు రేపు పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ అంశాలు ఏమేమి చర్చించాలనే విషయంలో మా సోదరుడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇంట్లో ఒక అఖిలపక్ష ఎంపీల సమావేశం జరిగింది. అఖిలపక్ష ఎంపీల సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సర్కారు అన్ని పార్టీలకు ఆహ్వానించింది. అన్ని పార్టీలకు ఆహ్వానిస్తే బీజేపీ ప్రజలు కూడా అటెండ్ అయ్యారు కదా. ఇక్కడ అఖిలపక్ష సమావేశం తెలంగాణ అభివృద్ధి కోసం పార్లమెంట్లో ఏ అంశాలు మాట్లాడాలో దాని మీద అఖిలపక్ష సమావేశం జరిపిన మీరిచ్చిన హామీ మేరకు, మీ వాగ్దానం మేరకు, మీ మేనిఫెస్టో మేరకు, మీ డిక్లరేషన్ మేరకు అదే అఖిలపక్షాన్ని ప్రధానమంత్రి దగ్గరికి ఎందుకు తీసుకెళ్లట్లేదు? ఎవరు అడ్డం పడుతున్నారు? ఇప్పుడు ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తే ఆ సమావేశంలో బీజేపీ ఎంపీలు అటెండ్ అయ్యారు. మీరు అఖిలపక్షం ఇక్కడ ఏర్పాటు చేసి ప్రధానమంత్రి వద్దకు, కేంద్రం వద్దకు అఖిలపక్షం పోదామని చెప్పి పార్టీలకు లేఖ రాస్తే వచ్చేటోళ్ళు ఎవరో రాని ఎవరో తేలుతుంది కదా. వచ్చేటోళ్ళు సమస్య పరిష్కారానికి చొరవ తీసుకున్నట్టు అవుతుంది, రానోళ్ళు సమస్య పరిష్కారాన్ని నిర్లక్ష్యం చేసినట్టు అవుతుంది. అది తెలంగాణలో నా బీసీ సమాజం, ఇతర సమాజం కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ బాధ్యత నెరవేర్చలేదు. ఒకటి, రేవంత్ రెడ్డి గారి సర్కారు జంతర్ మంతర్ ధర్నాలు చేయడానికి వెళ్ళింది, కానీ రేవంత్ రెడ్డి గారి సర్కారు అఖిలపక్షాన్ని తీసుకెళ్లి ప్రధానమంత్రి కలవడానికి సిద్ధంగా లేకుండా మౌనం వహిస్తుంది. రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఇక్కడ మేము దాన్ని కట్టుబడినామని మాట్లాడుతున్నారు, కానీ మీరు కట్టుబడి ఎందుకు లేరని చెప్పి పార్లమెంట్లో మాత్రం కాంగ్రెస్ నాయకత్వంలో ఉండబడే పక్షాలన్నీ పార్లమెంట్లో మాట్లాడట్లేదు. ఇది పూర్తిగా కాంగ్రెస్ వైఫల్యం, నిర్లక్ష్యం, అది నమ్మక ద్రోహం అని చెప్పి నేను స్పష్టం చేస్తున్నాం.